కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పరిధిలోని రామపురం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఎంతో మహిమగల స్వామి అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. పండితులు అర్చకుల మధ్య స్వామి రథోత్సవంలో మంత్రాలయం ఆదోని గుంతకల్ ఎమ్మెల్యేలు వై బాలనాగిరెడ్డి, వై సాయి ప్రసాద్ రెడ్డి, వై వెంకటరామిరెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు వై సీతారామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మరియు కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రజలు ఈ రథోత్సవంలో వేలాది మంది భక్తులు, పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. రథోత్సవానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ సీతారామయ్య, నలుగురు సీఐలు ఎరిషవలి, ప్రసాద్, మధుసూదన్ రావు, మోహన్ రెడ్డి, 8 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్స్ భారీ బందోబస్తు నడుమ ఈ రథోత్సవం సాగింది. పులివేషాలు, గురువయ్య నాట్యాలు, పలకల కోలాటాలు, డప్పు శబ్దాలు, నందికోలు సేవ, మంగళ వాయిద్యాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వై ప్రదీప్ రెడ్డి, వై ధరణీధర్ రెడ్డి, వై మనోజ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, వేలాది మంది భక్తులు మరియు ప్రజలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో వెలిసినటువంటి రామపురం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి జాతర మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. మరి మనతో మాట్లాడడానికి ప్రదీప్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం కూడా చుట్టుపక్కల కర్ణాటక ప్రాంతం అయితేనేమి, ఆదోని డివిజన్లో లేదా కర్నూలు జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి కూడా భక్తాదులంతా భారీ ఎత్తున రథోత్సవంలో పాల్గొని రామలింగేశ్వర స్వామి కృపలు అందరూ కూడా పాత్రలు కావాలని ఉద్దేశంతో ప్రతి ఒక్క భక్తాదులు కూడా కొంతమంది మా ఆహ్వానం మేరకు అందరికీ కూడా ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలని వాళ్ళ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషంతో రామలింగేశ్వర స్వామి